ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్ సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో సంగారెడ్డి వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. సంగారెడ్డి వాలీబాల్ క్లబ్ టీం సభ్యులు ఆదిల్ పాషా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొత్తం 20 టీములు పాల్గొన్నాయి. అంతకుముందు వాలీబాల్ టోర్నమెంటును తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కోన వేణుగోపాల్ టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఆదేశించి ప్రసంగించారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆదిల్ పాషా ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంటులో ప్రథమ స్థానంలో నిలిచిన సంగారెడ్డి ఆదిల్ పాషా టీంకు 5,000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ టీంకు 2,000 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మధు, సేనాపతి, జియా, నర్సింలు, సురేష్, పవన క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేడియం క్లబ్ టీం ఆహ్వానం మేరకు కూడవిన గారితో ప్రత్యేక సర్వీస్ ఈరోజు ఒక టోర్నమెంట్ పెట్టుకొని మీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, అదేవిధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నాంది పలికినటువంటి వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి మా నరసింహన్న గారికి, మా ఆదిల్ పాషా జియాబాయ్ కొడుతున్నంటే మామూలు ముచ్చట కాదు. చాలా మంది ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే అందంగా ఉంటారేమో కానీ ఎవరైతే వాలీబాల్ ఆడతారో ఫేర్ అండ్ లవ్లీ అవసరం లేదు, బ్యూటీ పార్లర్ అవసరం లేదు. ఎంత అద్భుతం అండి నిజంగా. ఆధార్ కార్డు Good service. Minor ball. Yeah, good decided. The goal. Point goes to खरीद में 8 पॉइंट. 8 पॉइंट जीते खरीद में. Good service. Wow, good defense from Mani. Zamane ke libero. Very good cutting. Wow, what a placement. Ball gaya Sohail, ball ke हाथ में. Oh, very good placement. Good defense. मैच ऐसा चल रहा है कि तू या मैं, हार या पार. Good shot. बॉल उन्हीं के हाथ में जाते. गुड सर्विस. इनसाइड रुके. शॉट आउट. वेरी गुड शॉट. What a pass. Ball was decided. लेकिन आदिल కూడా स्पेशल थैंक्स. 1-2 मिनट. ఫస్ట్ టోర్నమెంట్ ఆదిల్ నిర్వహించినటువంటి టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా ఐఐటి హైదరాబాద్ వారికి మన ఈ గ్రౌండ్ తరఫున కూడా శుభాకాంక్షలు. ఫినిష్ చేశారు. సంగారెడ్డి జిల్లా హెడ్క్వార్టర్లో టోర్నమెంట్ నిర్వహించడం ఒక గొప్ప విషయం, సంతోషకరం. ఈ రోజుగా ఆదిల్ ఆధ్వర్యంలో ఘనంగా మొత్తం వివిధ మండలాల నుంచి వచ్చిన టీమ్స్ ఈరోజు పోటాపోటీ జరిగిన ఆటగాళ్ళు గెలుపు ఓటం సహజమే, గెలవడము గొప్పదా
ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయడం అనేది ఆట ఉపదానం. ఇలా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఆదిల్ పెడతాను చెప్పిండు. నా వంతు సహకారం కూడా నేను చేస్తాను ఎంతో కొంత. ఈ నెక్స్ట్ ఇప్పుడు టోర్నమెంట్ చిన్నగా జరిగింది. నెక్స్ట్ నవంబర్లో గ్రాండ్ పెద్ద ఎత్తున జరిగితే అప్పుడు అన్నదానం అన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు. మనం వచ్చే ఆటగాళ్లకు ఇంతతో ముగిస్తాం. अच्छा शुरुआत और एक टूर्नामेंट स्टार्ट किया संगारेड्डी में और वॉलीबॉल को कंटिन्यूअस प्रमोट कर रहे हैं. यही प्रमोट रहेगा तो वी कैन मोटिवेट टू यंग पीपल को मोटिवेट कर सकते हैं और संगारेड्डी टीम को बेटर एक प्लेटफॉर्म दे सकते हैं. तो सभी का ऐसे कॉपरेट रहेगा तो डेफिनेटली तेलंगाना में संगारेड्डी डिस्ट्रिक्ट विल डू बेटर. थैंक यू. కార్యక్రమాన్ని విచ్చేసినట్టు మిమ్మల్ని చూస్తుంటే భారత మాత కూడా గర్వించదగ్గటువంటి క్రీడాకారులు మీరు అవుతారనేటువంటి విషయాన్ని అయితే నాకు సంపూర్ణంగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు యుగం ఏం యుగం ఉందంటే మొబైల్ యుగం ఉన్నది, అమ్మాయిలు ఎంబడి తిరిగే యుగం ఉన్నది, సిగరెట్లు తాగే యుగం ఉన్నది, బీర్లు తాగే యుగం ఉన్నది. అవన్నీ పక్కకు పెట్టుకొని పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవాలయం లాంటి మన స్టేడియం గ్రౌండ్కి వచ్చినటువంటి మీకు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మామూలు ముచ్చట కాదు. మీరందరూ కూడా భావి భారతానికి మీరందరూ కూడా గొప్ప క్రీడాకారులు కావాలనేటువంటి దాని మీద మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేసుకున్న మీ అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మామూలు ముచ్చట కాదు, చాలా అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆదిల్ పాషా గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆదిల్ పాషా ఎప్పుడు చూసా గానీ వాలీబాల్ టోర్నమెంట్ అనేటువంటి ముచ్చట చెప్తుంటారు తప్ప ఇంకా వేరేది ఏం చెప్పలేనటువంటి మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి మా ఆదిల్ పాషా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. పక్కకున్నటువంటి మన నరసింహన్న నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఎప్పుడు చూసినా గానీ క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి దాని మీద ఆయన బర్త్డే రాగానే చాలా మంది కేకులు కట్ చేసుకొని ఆ చీజ్ అనుకుంటా పీజ్ అనుకుంటా తిరుగుతారు. కానీ మా నరసింహన్న అదే మన స్టేడియం గ్రౌండ్ కు వచ్చేసి వాలీబాల్ టోర్నమెంట్ టీ షర్ట్లు అనేటువంటి దాని మీద అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మా నరసింహన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా జియాబాయ్ ఎప్పుడు చూసినా గానీ వాలీబాల్ మీద పరిపూర్ణమైనటువంటి మంచి చేయాలనేటువంటి దాన్ని కృషి చేసేటువంటి మా జియాబాయ్ గారికి, అదేవిధంగా రామ్జీ గారికి, మా సురేష్ అన్న కూడా నిజంగా చెప్పాలంటే సురేష్ అన్న ఎప్పుడు కూడా ఈ క్రీడను ఎట్లా ప్రోత్సహించాలనే దాని మీద నిరంతరం కృషి చేసేటువంటి మా అన్నగారు. అదేవిధంగా నేను ఇప్పటివరకు చూసినా, నేను అమితాబ్ బచ్చన్ చూసినా, వాళ్ళని చూసినా, వీళ్ళని చూసినా కానీ ఐఐటీలో నిజంగా చెప్తున్నా కదా, ఐఐటీ బిల్డింగ్ ఎట్లుంటుందో అన్నను కలవాలంటే నేను మళ్ళీ ఇప్పుడు కలిసినప్పుడు కూడా 2-3 పీటలు వేసుకుని కలపాల్సిన పరిస్థితి. అంటే అంత హైట్ ఉన్నటువంటి మా అనిల్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషం. నొగర్పల్లి నుంచి, ఐఐటి నుంచి, తారా కాలేజ్ నుంచి ఇంకా చాలా మంది విచ్చేసారు. మా పవన్ గారు, అదేవిధంగా మా డాక్టర్ సునీల్ గారు, ఇంకా చాలా మంది, ఎంతో మంది అతిరథ మహారాజులు అందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోర్నమెంట్ చేసిన వాలీబాల్ టోర్నమెంట్ చేసిన క్రీడాకారులందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి అతి తక్కువ సమయంలో వచ్చి టోర్నమెంట్ ను విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఇక్కడ ఉన్న సీనియర్ ప్లేయర్లకు కానీ మరియు ఆటగాళ్లకు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇలాగే మా తరఫున ఏదైనా ఉంటే కూడా మేము చేయడానికి అన్నవాళ్ళు, నర్సన్న వాళ్ళు కానీ సీనియర్ ప్లేయర్స్ ఎవరైనా మా సాయం మేము చేస్తాము. ఇలాగే ఆదిల్